నమస్కారం. రామచంద్రారెడ్డి కళ్యాణ్ అనే ఆయన నాకు ఏం పంపించాడంటే, మిల్లెట్స్లో ఏమి ఉంటాయో నీకు తెలియదు, నీకు సైన్స్ తెలియదు, నువ్వు రాంగ్ చెప్తున్నావు అని పెట్టాడు. మంచిదండి. నాకు సైన్స్ తెలుసా లేదా అంటే, నా 400 వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా 400 వీడియోలు స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ రండి. సైన్స్ నాకు తెలుసా లేదా అనేది మీకు మీరు ఇప్పుడు మీకు సైన్స్ తెలుసా లేదా అనేది మీరు చెప్పుకోవాలి. మీరు నాకు సైన్స్ తెలియదు అంటే, నాకు సైన్స్ తెలుసు అని చెప్పుకోవడానికి నాకు 400 వీడియోస్ యూట్యూబ్లో ఓపెన్గా ఉన్నాయి. మరి మీకు సైన్స్ తెలుసా అంటే మీరైతే చెప్పుకోవాల్సిందే కదా, నేనైతే చెప్పుకోవాల్సిన పని లేదు. రెండోది, మిల్లెట్లో ఏమి ఉంటాయో నీకు తెలియదు. మిల్లెట్ అంటే ఏందండి? తెలుగులో మిల్లెట్ అంటే ధాన్యము. ధాన్యంలో ఏముంటాయో తెలుసుకోవడానికి పెద్ద రీసెర్చ్ సైంటిస్ట్ అక్కర్లేదు. మీకు మిల్లెట్ షాప్ ఉందనుకోండి, మీకు మిల్లెట్ షాపు మిల్లెట్ షాపు ఉంటే ఉంది, లేకపోతే లేకు. అయితే మిల్లెట్స్లో ఏమి ఉంటాయో నీకు తెలియదు అని మీరు ఎట్లా అంటున్నారు? మిల్లెట్ అంటే ధాన్యం అనేది అయితే మీకు తెలుసు కదా. ధాన్యము అంటే రైస్ని కూడా ధాన్యమే అంటారు. మాకు తెలంగాణలో అయితే రైస్ని వడ్లు అంటారు. మరి ఆంధ్రాలో ఏమంటారో తెలీదు. అయితే మర అంటే ఏదైనా ధాన్యము అంటే జొన్నలు కూడా మిల్లెటే. మిల్లెట్ అంటే కేవలము ఈ పేటెంట్ ఉన్నాయి కదా, అంటే రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళు అవి ఒకటి చేశారు కదా. అంటే 5 రకాల మిల్లెట్స్, కొర్రలు, సామలు, ఈమలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక బిజినెస్ ప్రాజెక్ట్ అది. అంటే ముందు ఆ 5 రకాల మిల్లెట్స్ని కొన్ని వందలు వేల ఎకరాలు వాళ్ళు ఫార్మర్స్తో అగ్రిమెంట్ చేసుకొని మిల్లెట్స్ పండించి అదొక సిస్టమేటిక్గా ప్లాన్ చేశారు. ఇప్పుడు ఒకప్పుడు ఏం గతి లేక, అంటే మాకు నారాయణఖేడ్ ప్రాంతంలో రోజు బియ్యం అనేది చాలా కాస్ట్లీ ఉండేది. జొన్నలు మా రైస్ మిల్లులో పనిచేసే వాళ్ళు, మేము రైస్ తింటే మా రైస్ మిల్లులో మిల్లులో పనిచేసే వాళ్ళు రోజు జొన్న రొట్టెలు తినేవాళ్ళు. మా మదరు మాకుండే రోజు ఒక 10-15 మందికి జొన్న రొట్టెలు, మా ఇంట్లో రోజు ఒక 50 నుంచి 100 జొన్న రొట్టెలు తయారు చేసేవాళ్ళు. వాళ్ళు మా పనోళ్ళు అప్పుడు ఎట్లుండేది, అంటే ఆహారం రోజు భోజనం పెట్టి సంవత్సరానికి ఒక 4 జతల బట్టలు ఇచ్చి జీతం ఇచ్చే పద్ధతి. అంటే అది కూడా రకరకాల అట్లా ఉండేదన్నమాట. ఇట్లా క్యాష్ మంత్లీ సిస్టమ్ లేకపోయేది. అయితే మా జొన్నలు కూడా మిల్లెట్సే అనమాట. అంటే మా దగ్గర నారాయణఖేడ్ ప్రాంతంలో జొన్నలు, ఎర్ర జొన్నలు, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు ఇట్లా ఉండేటివి అప్పుడు నా చిన్నతనంలో. అయితే జొన్న రొట్టెలు తినేవాళ్ళు. వాళ్ళు తర్వాత అన్నం తినకపోయేవాళ్ళు. అన్నం అనేది చాలా కాస్ట్లీ. అయితే మా రైస్ మిల్లో ఉన్న బియ్యం మొత్తము పెళ్ళిళ్ళకి, ముఖ్యంగా మేము కర్ణాటక బార్డర్ కాబట్టి మాకు గుల్బర్గా, బీదరు, షోలాపూర్ అట్లా ఎక్స్పోర్ట్ అయ్యేది. అది కూడా ఓన్లీ పెళ్ళిళ్ళకి అట్లా వాడుకునేవాళ్ళు అనమాట. ఇట్లా రోజువారీ బియ్యం వాడకం అనేది చాలా తక్కువ. అయితే మా ఫాదర్ కానీ మా మా అంటే మా పేరెంట్స్ కూడా ఎప్పుడు కొర్రలు అవి తిన్నట్టుగా లేదు. ఎందుకంటే మా తాత కాలంలో కూడా, మా నాయనమ్మలు, అమ్మమ్మల కాలంలో కూడా వాళ్ళు కొర్రలు తినలేదు, పండించలేదు. ఎందుకంటే మాకు మెదక్ జిల్లాలో జొన్నలే పండేటివి. సో జొన్నలు, అన్నము, జొన్న అన్నము, జొన్న రొట్టెలు, జొన్న అంబలి ఇట్లా తెలుసు అన్నమాట. అయితే అది కూడా మిల్లెటే. తర్వాత బియ్యము, ఎందుకంటే ప్రాజెక్ట్స్ కట్టిన తర్వాత బియ్యంకి రైస్ పండించడానికి చాలా రైస్ కావాలంటే ప్రాజెక్ట్స్ ఓన్లీ చెరువుల కింద మాత్రమే పండేది. ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ వచ్చాక, అంతకుముందు ఆర్థర్ కాటన్ దొర ఒక బ్యారేజ్ కడితే దాని కింద రైస్ పండింది. అంతకుముందు ఏం తినేవాళ్ళు? జొన్నలు అవి తినేవాళ్ళు, ఏది పండితే అది తినేవాళ్ళు. సో తర్వాత నాగార్జున సాగర్ కట్టారు, శ్రీశైలం కట్టారు. ఆ తర్వాత రైసు ప్రొడక్షన్ పెరిగింది. అంతకుముందు మిల్లెట్స్ తిన్నారు. అయితే మిల్లెట్స్, అదే మీరు అనంతపూర్ వెళ్తే రాగి ముద్ద తింటారనమాట. ఇప్పుడు రాగి ముద్ద అనేది వరల్డ్ ఫేమస్ కదా. వాళ్ళు కొర్ర ముద్దనో, సామ ముద్దనో, అరికె ముద్దనో తిన్నారా అంటే తినలేదు. వాళ్ళు రాగి ముద్ద తిన్నారు. ఎందుకంటే అక్కడ నేలకి రాగులు పండాయి.
తెలంగాణలో మాకున్న మెదక్ జిల్లా, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్ మాదంతా కర్ణాటక బార్డర్ మాది. గుల్బర్గా జిల్లాలో 2 ముక్కలు చేసి మెదక్ జిల్లా, బీదర్ జిల్లా ఇట్లా అయిందనమాట. సో అక్కడ జొన్నలు పండాయి. రాయలసీమలో రాగి ముద్ద తిన్నారు. వాళ్ళు కొర్ర ముద్దలు, సామ ముద్దలు, అరికె ముద్దలు ఈ ముద్దలు తినలేదు. మరి పోనీ ఇప్పటికైనా ఎవరైనా రాగి ముద్ద తింటున్నారు కానీ సామ ముద్ద, అరికె ముద్ద తింటున్నారు అంటే లేదనమాట. ఇవి ఎక్కడో కర్ణాటకలో మేబీ ఈ కొర్రలు, సామలు, అరికెలు మేబీ కర్ణాటకలో పాపులర్ అయి ఉండొచ్చు. దాన్ని అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పండించి దాన్ని మార్కెటింగ్ చేసి దానికి షాపులు పెట్టి ఒక సైంటిస్ట్ని పెట్టి ఇవన్నీ చేశారు. అవునా? ఇందులో ఇంకా ఏముంటాయి? కొర్రల్లో ఏముంటుంది? ఏ ధాన్యంలో అయినా కూడా, బియ్యంలో అయినా, జొన్నలో అయినా, కొర్రలు, సామలు దేంట్లో అయినా 60% కార్బోహైడ్రేట్ ఉంటుంది. తర్వాత కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది. ఒక 10% అటు ఇటుగా 60 నుంచి 70% కార్బోహైడ్రేట్ ఉంటుంది. తర్వాత ఒక 10%కి అటు ఇటుగా ప్రోటీన్ ఉంటుంది. మిగిలిందంతా ఫైబర్ ఉంటుంది, డైటరీ ఫైబర్ ఉంటుంది, కొద్దిగా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. బాగా డ్రై అయినప్పటికి కూడా కొంచెం మనం కొరికితే కొంచెం తడిగా అనిపిస్తుంది. అంతా ఇదే అనమాట. మీరు అయితే ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే, అనంతపూర్ వాళ్ళు రాగి ముద్ద కాకుండా కొర్ర ముద్ద తినడం వల్ల రోగాలు తగ్గుతాయా అంటే మూర్ఖులు అనమాట. అంటే ఇప్పుడు మా దగ్గర నా చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా పేరెంట్స్ చేపలు తెప్పించి దిష్టి తీసి ఆ రోడ్డు మీద పెట్టేవాళ్ళు అనమాట. మా గేటు అవతల ఎక్కడ రోడ్డు మీద. అంటే దానికి ఈ కొర్రలకి నాకు పెద్ద తేడా ఏం లేదనమాట. అంటే ఇప్పుడు నాకు జ్వరం వస్తే ఊర్లో ఆర్ఎంపీ డాక్టరు నా నోట్లో ఏదో రెడ్ కలర్ మందు పోసేవాడు, ఒక ఇంజక్షన్ ఇచ్చేవాడు. తర్వాత మా పేరెంట్స్ చేపలు తెప్పించి దిష్టి తీసి రోడ్డు మీద పారేసేవాళ్ళు అనమాట. తర్వాత ఏదో నిమ్మకాయలు ఇట్లాంటివి అనమాట. అంటే ఈ బాణామతి, చేతబడి మాకు చాలా పాపులర్ కదా మెదక్ జిల్లా, ఇట్లాంటివి అనమాట. అయితే ఇప్పుడు ఈ కాలంలో కొర్రలతోని జబ్బులు తగ్గుతాయి అంటే అట్లాంటిదే అనమాట. నమ్మకం అంతే. సైంటిఫిక్గా మీకు ఏమున్నాయి చెప్పండి? బియ్యంలో 60% కార్బోహైడ్రేట్ ఉంది కాబట్టి బియ్యం తినకండి అని చెప్పినప్పుడు, బియ్యం పాలిష్ చేస్తే కార్బోహైడ్రేటు 80%కి వెళ్తుంది. బియ్యం కూడా పాలిష్ చేయకుండా ముడి బియ్యం దంచుకొని రోట్లో దంచుకొని తింటే మీకు కొర్రల కంటే మంచి రిజల్ట్ వస్తుంది. బ్రౌన్ రైస్ అంటే అదే కదా. బ్రౌన్ రైస్ని కొర్రలో రైస్తో పోల్చి చూసినప్పుడు బ్రౌన్ రైసే మంచిది. ఎందుకంటే శరీరానికి అలవాటై ఉంటుంది. మనకి జెనెటికల్గా ఇప్పుడు ఒక 2-3 తరాలుగా మనకి రైస్ అలవాటైంది కాబట్టి, ఒక 50 ఏళ్ళుగా మనకు రైస్ అలవాటు ఉంది కాబట్టి మనము బ్రౌన్ రైస్ తింటే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అదే అనంతపూర్ వాళ్ళు రాగి అన్నము, రాగి ముద్ద తింటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అదే వాళ్ళు రాగి ముద్ద మానేసి కొర్ర ముద్ద తింటే వాళ్ళకు జబ్బులు తగ్గకపోగా కొత్త జబ్బులు వస్తాయి. ఇంకా బ్రౌన్ రైస్లో 60-70% కార్బోహైడ్రేట్ ఉంటుంది. విటమిన్స్ పై పొరలో ఉంటాయి. ఆ తర్వాత మనకి కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది, కొద్దిగా ఫైబర్ ఉంటుంది. సో ఆ బ్రౌన్ రైస్తో పోల్చినప్పుడు కొర్రలు కూడా రఫ్గా ఉంటాయి. అయితే బ్రౌన్ రైస్ తింటే మన కడుపు లోపల లైనింగ్ పాడు కాదనమాట. అంటే మనం బ్రౌన్ రైస్ తిన్నప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ లైనింగ్ దెబ్బతినదు. అదే మీరు కంటిన్యూస్గా కొర్రలు తిన్నారనుకోండి, మీ కడుపులో ఆ లైనింగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసే లైనింగ్ దెబ్బతింటుంది అనమాట. దెబ్బతిని మీకు అల్సర్ కూడా వస్తుంది. అంటే కొర్రలు తినడం వల్ల జబ్బులు తగ్గకపోగా మీకు కడుపు పాడైపోతుంది. అది కనుక లైనింగ్ కనుక మొత్తం పోతే మీరు ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ శరీరంలోకి పోయి చచ్చిపోతారనమాట. అంత ప్రాణాంతకం. సో అదే మీరు బ్రౌన్ రైస్ తింటే మీకు అట్లా లైనింగ్ దెబ్బతిన్నది. మీరు ఏ ఆహారమైనా కూడా మీరు అందుకనే ఉడికించుకొని మెత్తగా, పాతకాలంలో పండ్లు, పాలు అట్లాంటి పచ్చి తాగారేమో, పచ్చి పాలు తాగారు, పచ్చి పండ్లు తిన్నారు. కానీ చాలా వరకు ఈ మిల్లెట్స్ అనేటివి ఒక్కో ప్రాంతంలో కర్ణాటకలో వాళ్ళకి అక్కడ పండే మిల్లెట్స్ని తీసుకొచ్చి అది ఒక అద్భుతమైనవని చెప్తే ఇప్పటికే వేల లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. సో
అయితే ఆహార పరంగా ఒక పూట బియ్యం తినేవాళ్ళు ఒక పూట కొర్రలు తినొచ్చు, ఒక పూట అరిసెలు తినొచ్చు, సామలు తినొచ్చు, ఒక పూట రాగి బియ్యము రాగి ముద్ద తినొచ్చు, జొన్న అన్నం తినొచ్చు. సబ్స్టిట్యూట్గా తీసుకోవచ్చు. కానీ 60-70% మనకి ఈ ఈ కొర్రలు సామలు ఈ మిల్లెట్స్ రైస్లో ఒక బ్రౌన్ రైస్లో ఏముంటాయో మిల్లెట్స్లో అవే ఉంటాయి. మీరు బ్రౌన్ రైస్ మీకు పాలిష్ రైస్ అనేది అందులో అన్నీ తీసేస్తున్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కానీ బ్రౌన్ రైస్ మీకు రూ. 70 80 ఉంటే 400 పెట్టి 300 పెట్టి కొర్రలు కొనుక్కొని అంటే సేమ్ ఇప్పుడు టీవీలో బాణామతి చేతబడికి టీవీలో యాడ్ ఇస్తుంది అనమాట. అంటే మనది మూర్ఖత్వం అట్లా పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఆ టీవీలో యాడ్ చూసినప్పుడు అరే బాణామతి చేతబడి నా చిన్నప్పుడు మా ఊర్లో బాణామతి అయిందని చేతబడి అయిందని ఇవన్నీ చేసేవాళ్ళు, వీడు ఇప్పుడు యాడ్ ఇచ్చుకుంటుండు అని నేను దాని మీద కామెంట్ చేశాడు అనుకోండి. వాడు నీకు సైన్స్ తెలియదు అని నాకు మెసేజ్ పెట్టాడు అనుకోండి. దాంట్లో నేను చెప్పడానికి ఏముంటుంది? నాకు సైన్స్ తెలియదా లేదా అని చెప్పాలంటే మీరు నా 400 వీడియోలు చూసి అన్ని వీడియోలో తప్పప్పులు తీయండి, ఏమన్నా ఉంటే సరి చేసుకుంటా. అంతేగాని మీకు మిల్లెట్ షాప్ ఉన్నానో లేకపోతే మీకు ఈ పాటికి మీకు మిల్లెట్ షాప్ ఉన్నా కూడా మీరు మిల్లెట్స్ బాగా తిని ఉన్నా కూడా మీకు చాలా రకాల జబ్బులు వచ్చి ఉంటాయి. ముందు మీరు మిల్లెట్స్ మానేసి వారం 10 రోజులు మంచిగా గుడ్లు తినండి, మంచి ప్రోటీన్ డైట్ తినండి. ఈ మధ్యన ఆ మిల్లెట్ డాక్టరు ఒక పిచ్చి వీడియో ఒకటి పెట్టాడు. మిల్లెట్ డాక్టర్కి పిచ్చి పట్టిందా అని అది కూడా ఒక వీడియో చేయబోతున్నా. సో ఇంకా ఏమన్నా ఉంటే మీరు నాకు ఎన్ని క్వశ్చన్స్ అయినా వేయచ్చు. మర్యాదకరమైన లాంగ్వేజ్లో మనము మర్యాదస్తులుగా ఎన్ని అయినా చర్చ చేసుకుందాము. ఏమాత్రం ఆబ్జెక్షన్ లేదు. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.